మేము చదువుకునే రోజుల్లో ఒక స్లోగన్ ఉండేది, ఏంటో తెలుసా? ఎంజాయ్ విత్ గంజాయి. గంజాయితో ఎంజాయ్ చేయాలంట కదా. గంజాయితో ఎంజాయ్ చేస్తే ఆఖరికి ఒకరోజు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంది. ఒక అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తా ఉండేవాళ్ళు, అరే పాన్పరాగులు వేసుకోబాకురా, పాన్పరాగులు వేసుకోబాకురా. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్తా ఉండేరు. వాడు మంచి లాయర్ కోర్స్ చేస్తా, బిఎల్ చదువుతున్నాడు ఆ టైంలో, మా సీనియర్ అనమాట, బిఎల్ చదువుతున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నలు చెప్పారు, ఎందుకయ్యా పాన్పరాగులు వేసుకుంటావు, వద్దురా మంచిది కాదురా అని చెప్పారు. ఒకరోజు వాడు మొహం కడుక్కోవటానికి బ్రష్ చేశాడు, నోట్లో బ్రష్ చేశాడు. బ్రష్ ఎక్కడ ఉండాలండి? నోట్లో బ్రష్ చేసుకుంటే బ్రష్ ఆడ ఉండాలి, పళ్ళు దోమాలి కదా. ఈ బ్రష్ ఈ బొగ్గులో నుంచి బయటకు వచ్చింది. ఈ బొగ్గులో వేసుకున్న బ్రష్ ఈ బొగ్గులో నుంచి బయటకు వచ్చింది. నానాన్ని కేకేసాడు వాడు బాత్రూంలో. గబా గబా పోయారు. వెంటనే వాడిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు వాడికి టెస్టులు చేసి చూస్తే క్యాన్సర్ వచ్చిందన్నారు. ఆ రోజుల్లోనే లిప్ క్యాన్సర్ ఉందని నాకు తెలియదు, ఈ భాగంలో క్యాన్సర్ వస్తుందని నాకు తెలియదు. నేను అప్పుడు స్టూడెంట్ చదువుకుంటా. వాడికి ఆ క్యాన్సర్ 3 నెలల్లో చచ్చిపోయాడు. చూడండి పాపం ఎంత భయంకరమైందో, పాపం ఎంత భయంకరమైందో. నీ పాపం నుంచి నీకు విడుదలిచ్చి నేను పరిశుద్ధపరచాలని, నేను అభిషిక్తుడిగా చేయాలని, నేను పరిశుద్ధపరచాలని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు క్రీస్తు, ఆయన పేరు క్రీస్తు.